నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ఇప్పుడు తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. భూముల రికార్డుల్లో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఈ వ్యవస్థనే కొందరు కేటుగాళ్లు అక్రమాలకు అడ్డాగా మార్చినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ వివాదాస్పద భూములను ఎలాంటి ఆధారాలు లేకుండానే రాత్రికి రాత్రే బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల రికార్డుల్లో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన భూభారతి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పోర్టల్లో అక్రమంగా ప్రవేశించి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండానే కోట్ల రూపాయల విలువైన భూములు యాజమాన్య వివరాలను మార్చినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ముఖ్యంగా అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు లక్ష్యంగా చేసుకొని అక్రమంగా పట్టాదారుల పేర్లు మార్చడం, కొత్త యాజమాన్య హక్కులు సృష్టించడం వంటి అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చెల్లింపులను కూడా దారి మళ్లించిన ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక మాడ్యూల్లోనే లోపాలను ఆసరాగా చేసుకుని నిందితులు పోర్టల్లోకి చొరబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఇంత కీలకమైన మార్పులు చేయాలంటే వ్యవస్థపై పూర్తి అవగాహన అవసరమని, అందువల్ల రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లేదా గతంలో పనిచేసిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సహకారం లేకుండా ఈ స్థాయి అక్రమాలు సాధ్యం కావని ఫోరెన్సిక్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పోర్టల్ లాక్లు, యూజర్ యాక్సెస్ వివరాలు, భూముల రికార్డుల్లో జరిగిన మార్పులను పరిశీలిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.